మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి నా దైవ సేవకులు విజయానంద గారికి, స్థానిక సంఘ పెద్దలకు, సంఘ ప్రియులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి దైవ సేవకులు జోదాస్ దేవుడి గారు, రత్నాకర్ గారు, వారితో కలిసి నేను కూడా పరిచయం చేయడానికి, అలాగనే మీరు ప్రేమతో చేర్చుకొని మరి నాయకుడు చూపించిన ప్రేమకు, చేసిన పరిచర్యకు, ఇచ్చిన ఆతిథ్యానికి, ప్రతి సత్కార్యమునకు స్థానిక సంఘానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందేశం అందించిన తర్వాత నేను సర్దుకొని వెళ్ళాలి. ఆల్రెడీ సర్దుకొని వచ్చాను. ఇంకా ఏవైనా ఉంటే చిన్న చిన్నవి సర్దుకొని నేను మా ఊరికి వెళ్ళాలి. అంటే రేపు నుండి ఇంకోటి దగ్గర తాడిపత్రి పార్టీలో 2 రోజులు మీటింగ్స్ ఉంటాయి. అక్కడ మీటింగ్స్ చూసుకొని 5వ తారీఖు రాత్రికి బయలుదేరి నేను ప్రొద్దుటూరుకు వెళ్ళగలను. కాబట్టి మా ప్రయాణం కోసం, పరిచర్య కోసం ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకునండి. మరి గతంలో ఒకసారి తాడువైపు వచ్చాను, కానీ మరి చాలా సంవత్సరాలు కొంత గ్యాప్ వచ్చింది. అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మరి ఆ సమయం ప్రకారంగా నేను వచ్చానన్నమాట. దేవుడి నిర్ణయ సమయం ప్రకారంగా మరి మా కోసం మీరు ప్రార్థించండి. నాకు ఒక భార్య, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. అలాగే ప్రొద్దుటూరులో స్థానికంగా పట్టణంలో సంఘం ఉన్నది. ఇంకా 2 స్థలాల్లో కూడా అది జరుగుతున్నది. ప్రభు చిత్తమైతే అక్కడ కూడా మేము ఆరాధన ప్రారంభించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మీ ప్రార్థనలో మా కోసం, మా పరిచయ కోసం, సంఘాల క్షేమం కోసం, కుటుంబ క్షేమం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. మన వాక్య ధ్యానంలో మనం వెళ్తాము. మరి నిన్నటి నుంచి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి మన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చిరస్థాన పత్రికలని పిలుస్తున్నాం. ఎఫెసు పత్రికను, ఫిలిప్పీ పత్రికను, కొలస్సీ పత్రికను, ఫిలిప్పీ పత్రిక. ఎఫెసు పత్రికలో క్రీస్తునందు సంఘం యొక్క మహిమల గురించి పౌలు రాశాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తునందు సంఘం యొక్క ఆనందం గురించి పౌలు రాశాడు. కొలస్సీ పత్రికలో క్రీస్తునందు సంఘం యొక్క సంపూర్ణతల గురించి పౌలు రాశాడు. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తునందు సంఘం యొక్క ప్రేమల గురించి పౌలు రాశాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ 4 చిరస్థాన పత్రికలలో అతి చిన్న పత్రికే మనకి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఒక అధ్యాయంతో కూడిన పత్రికగా, 25 వచనాలతో కూడిన పత్రికగా మనం చూస్తాం. ఈ పత్రిక ముఖ్య వచనం, ముఖ్య ఉద్దేశం మనకు 15-16 వచనాలని మనం చూస్తాం. ఒనేసిమును దాసుడుగా కాక సహోదరునిగా చూడమని పౌలు అభ్యర్థించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి స్థానిక సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరిని ఒకరు సహోదరులుగా మనం ఎంచాలి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్టుగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి అన్నదే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా మనం దేవుని ప్రజలమని, దేవుని పిల్లలమని, ఆయన శిష్యులమని అనేక మంది తెలుసుకుంటారు. వారు కూడా ప్రభువైన యేసును నమ్ముకునే రక్షణ పొందుకుంటారు. మనతో కలిసి పరలోకంలో పాలువారుగా చేయబడతారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే 11 వ్యక్తులలో 3
మంది ఉంటారు, కానీ ముఖ్యులుగా ప్రముఖులుగా 2, 3, 4 మాత్రమే ఉంటారు. ఎవరు సంఘాలలో ప్రముఖులు, ఎవరు సంఘాలలో ముఖ్యులు అనే సందేశాన్ని మనం మొదటి సందేశంలో చూసాం. ఎవరైతే పరిచర్యలో ప్రయాసపడతారో ఎక్కువగా వారి ప్రముఖులుగా ఎంచబడుతున్నారు. కాబట్టి స్థానిక సంఘాలలో మనం ప్రముఖులుగా ఉండాలన్న కోరిక చెడ్డదే కాదు, మంచిదే. అయితే పరిచర్యలో మనం ఎక్కువగా ప్రయాసపడినప్పుడు ఆ ప్రముఖులుగా, ఆ ముఖ్యులుగా, ఆ మొదటి వారంగా ప్రభువే మనను చేస్తున్నాడనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3 ప్రముఖులలో పౌలులో చూస్తే క్రీస్తు పోలికలు, ఫిలెమోనులో చూస్తే నాయకుడు, సేవకుడు, పరిచారకుడు యొక్క పోలికలు, అలాగే ఒనేసిమును చూస్తే ఒక విశ్వాస యొక్క పోలికలు ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక విశ్వాసి అంటే ఎలాగ ఉండాలి? ఎవరిని విశ్వాసి అంటారు? మునుపటి జీవితానికి, ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ అని మనం చెప్పడానికి వీలుగా ఉంది. పౌలు దగ్గరికి రాక మునుపు ఒనేసిము యొక్క జీవితం, పౌలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒనేసిము యొక్క జీవితంలో మార్పు వచ్చాడు. మనం కూడా క్రీస్తు దగ్గరికి రాకముందు మన జీవితం, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం, ఈ రెండు కంపారించాలిగా. ఎప్పుడైనా కొంతమంది అంటారు, మేము పిల్లప్పటి నుంచి మంచి వాళ్ళమే అంటారు. నీ మంచితనము నీ ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరు మంచి వాళ్ళు ఉంటారు? క్రీస్తు దగ్గరికి రాకముందు మనం అంటారు, దాని స్వనీతి అంటారు. మనం ఎవరు? మన మంచి వాళ్ళం అయితే మన క్రీస్తే అవసరం లేదు. ఏ మనుషుడికి మంచివాడైతే క్రీస్తు, ఆ వ్యక్తికి అవసరమే లేదు క్రీస్తు. మంచి వాళ్ళకి అవసరమే లేదు. మనం మంచి వాళ్ళు కాదు కాబట్టి మనకు ఆయన అవసరమై ఉన్నాడు. మనం రోగులం కాబట్టి మనకు డాక్టర్ అవసరం. అసలు నాకు రోగం లేదంటే డాక్టర్ అవసరం లేదు. నేను పాపనే కాదంటే ప్రభు అవసరం లేదు ఒకరికి. కాబట్టి మనమంత పాపులం, మనకు ప్రభు అవసరమై ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో మనం ఏమైపోయినా పరిశుద్ధులుగా మారిపోయాం. ఆ మార్పు స్పష్టంగా మనకు అర్థం కావాలి, మన కుటుంబానికి అర్థం కావాలి, మన సంఘానికి అర్థం కావాలి, ఈ సమాజానికి కూడా అర్థం కావాలి. మన మార్పు ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. మన మార్పే ఒక సువార్తగా మారుతుంది అని కూడా మనం జ్ఞాపకం చేశాం. అలాగనే మన ఒనేసిము యొక్క అనుభవాలు జ్ఞాపకం చేశాం. రెండవదిగా ఫిలెమోను యొక్క అనుభవాలు. ఒక సంఘములో నాయకుడు, సేవకుడు, పరిచారకుడు అనే వ్యక్తి తన యొక్క అనుభవాలు ఎలా ఉండాలి మనం జ్ఞాపకం చేసుకున్న ఫిలెమోనులో నుంచి గత రాత్రి ఒక సందేశాన్ని, ఈ ఉదయకాలం ఒక సందేశాన్ని కూడా మనం విన్నాం. కాబట్టి దేవుడు కోరుకున్న ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడిగా, ఒక విశ్వాసిగా మన యొక్క అనుభవాలు ఎలా ఉండాలో మనం చూసాం. మరి ఫిలెమోను యొక్క అనుభవాలు చూసినప్పుడు మన అనుభవాలు అలా ఉన్నాయో లేవో అని మనల్ని మనం పరీక్షించుకోవాలని, అటువంటి అనుభవాలను ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థించాలని నేర్చుకున్నాం. ప్రభు ద్వారా అటువంటి అనుభవాలను పొందడానికి మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థన ద్వారా పొందే వారంగా కూడా ఉండాలి అన్న సంగతులు మనం నేర్చుకున్నాం. తిరిగి మనకు పౌలు చివరిలో పౌలు యొక్క జీవితం, పౌలు చాలాసార్లు ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అది ఆయనే చెప్పాడు. కాబట్టి పౌలులో మనకు ఎవరు కనపడతాడంటే యేసు ప్రభు వారి పోలికలు మనకు కనపడతాయి. యేసు ప్రభు వారి యొక్క పోలికలు మనకు పౌలులో కనపడతాయి. మన జీవితాల్లో కూడా ప్రారంభంలో యేసు ప్రభు నమ్ముకుంటే విశ్వాస పోలికలు కనపడాలి. అది 30 అనుభవం.
ఆ తర్వాత 60 అనుభవం ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు పోలికలు కనపడాలి. ఈ 60 నుంచి మళ్ళీ మనం ఎక్కడికి రావాలి? 100 రావాలి, 100 రావాలి. అదే క్రీస్తు యేసు యొక్క పోలికలు, ఆయన యొక్క స్వారూప్యములకి రావాలి. తన కుమారుని స్వారూప్యములకి మనం రావాలన్నది పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు 30 అనుభవాలు చూసాం, 60 అనుభవాలు చూసాం. ఇప్పుడు 100 అనుభవం, పౌలు యొక్క అనుభవాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఫిలిప్పీయుల పత్రిక 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతన్ని నుంచుకొనవలెనని ఉంటినిగా. ఇక్కడ పౌలు అంటాడు, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా. పౌలు ఎక్కడున్నాడు? బంధకములో. అంటే పౌలును బంధించారు. దేని కొరకు బంధించారు పౌలును? సువార్త కొరకు. సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే 3 ముఖ్యమైన మాటలు ఉంటాయి సువార్తలో. చాలాసార్లు సువార్త చెప్పమంటే చాలామంది పాపం వాళ్ళు సువార్త చెప్పరు, వేరే విషయాలు చెప్తారు. సువార్తలో 3 ముఖ్యమైన విషయాలు ఉండాలి. ఒకటి, యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాడు. 2, సమాధి చేయబడ్డాడు. 3వది, మృతులలో నుండి తిరిగి లేచాడు. సువార్తలో ఈ 3 ముక్కలు లేకపోతే నువ్వు ఎన్ని మటన్ ముక్కలు, ఎన్ని చికెన్ ముక్కలు తిన్నా కూడా అది సువార్త కాదు. అది సువార్త కాదు. సువార్తలో తప్పకుండా ఈ 3 ముక్కలు ఉండాలి. క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఈ సువార్తను హృదయంలో విశ్వసించి నోటితో ఒక పాపి పాపాలు ఒప్పుకొనడం ద్వారా ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, కొత్త జన్మ అనుభవం కలుగుతుంది. అంటే ఏ సువార్త కొరకు? ఈ సువార్త కొరకు పౌలు బంధకాలు ఉంటుంది. ఈ సువార్త అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి రక్షణ సువార్త ఉంది, 2 లక్షల సువార్త ఉంది. 2 సువార్తలు ఉన్నాయి. ఒకటి రక్షణ సువార్త, 2 లక్షల సువార్త. రక్షణ సువార్తలు ఈ 3 ముక్కలే చెప్తాం. క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ సువార్తను హృదయంలో విశ్వసించిన వాడితో పాపాలు ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. అందుకే దీని రక్షణ సువార్త అంటారు. లక్షల సువార్త కూడా ఉంది. లక్షల సువార్త అనేది మనం చేసేది కాదు, బయట వాళ్ళు చేస్తారు. లక్షల సువార్త ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో తయారు చేస్తారు. వాళ్ళు సూట్ వేసుకుంటారు, బూట్ వేసుకుంటారు, అవన్నీ పెట్టుకుంటారు. అక్కడ గుడ్డి వారికి చూపు వస్తుంది, కుంటి వారికి కాళ్ళు వస్తున్నాయి, చెవిటి వారికి వినికిడి వస్తుంది. గొప్ప ప్రవచనం కలిగిన దైవజనుడు తాడువాయిలో ప్రవేశించాడు, తాడో పేడో తెలుసుకోండి అని ప్రచారం చేస్తారు. ఇక అన్ని మొత్తం మీ కుటుంబ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు, మీ పొలం సమస్యలు, మీ ఇంటి సమస్యలు, నీ గర్భఫలం సమస్య, నీ ఉద్యోగ సమస్య, నీ చదువు సమస్య, అన్ని సమస్యలకు అద్భుతమైనటువంటి ప్రవచనం కలిగిన గొప్ప దైవజనుడు వచ్చాడు. ఆయన మీకు ప్రవచనం చెబుతున్నాడు, మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ పోతున్నాడు. ప్రజలు అందరూగా విన్నారు. తాడువైపు ఇలాంటిగా ఆయన వచ్చాడంట. అంటే తండోపతండాలుగా వచ్చారు, గుంపులు వచ్చారు. పెద్ద స్టేజ్ కట్టారు, పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, పెద్ద లైట్స్ వేశారు. మళ్ళీ జనాలు సరిపోదని ఆ పక్క ఈ పక్క పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టారు. అయ్యగారు అటు ఇటు తిరుగుతూ కొంతమంది పేర్లు చెప్తాడన్నమాట. మరియా, నీ
నిశ్చయముగా విడుదల కలగబోతుంది అంటాడు. ఇంకొకరి పేరు చెప్తాడు, రవి ఉద్యోగం రాబోతుంది అంటాడు. ఇంకా వాళ్ళు గోడుగోడున వేసుకుంటూ వస్తారు. ఇన్ని ఏళ్ళ నుంచి మా పేర్లు చెప్పినోళ్ళే లేరు. ఎంత ప్రవచనం మనం కలిగిన ఈ గొప్ప దైవజనుడు వచ్చాడు, అయ్యా అయ్యా వస్తారు. అయిపోయి 4-5 పేర్లు చెప్తే వాళ్ళు ఏడవడం, గోడగోడు రావడం, ఇవి జరుగుతాయి. ఇంకేం జరుగుతాయి తెలుసండి? అక్కడ పక్కన కూర్చోంటారు చూడండి, వీళ్ళ వాలంటీర్స్ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటారు. వాళ్ళ సమస్యలన్నీ అయ్యగారికి ఇక్కడ వాట్సాప్ చేస్తారనమాట. అయ్యా ఇక్కడ అది పెట్టుకుంటాడు, ఏంది ట్యాప్ పెట్టుకుంటాడు, ఇదిగో వాళ్ళ పేరు అలాంటి రోగం, మొత్తం వాళ్ళ పేరు రోగాలని చెప్పేస్తారు. అక్కడ ఏమన్నట్టు పరిశుద్ధాత్మ చేత నింపబడిన గొప్ప దైవజనుడు, ప్రవచనం కలిగిన దైవజనుడు వచ్చాడు. నిజమే, ఇంతమంది పేర్లు చెప్తున్నా. ఇక ఇటువంటివన్నీ విని ప్రజలు తండోపతండాలుగా వస్తారు, గుంపులు గుంపులుగా వస్తారు, గప్పల గప్పలుగా వేస్తారు. మన వాడు ఏమైపోతాడు? వాళ్ళ రోగాలు పోతాయో లేదా కానీ ఈ సుబ్బిగాడు మాత్రం సుబ్బారావు గాడుగా మారిపోయాడు. చూసారా? ఇదే లక్షల సువార్త. ఈ సువార్త చెప్పేవాడు ఎవరు? దేవుడు. ఈ సువార్త చెప్పేవాడు ఎవడు? ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా జైలు పోయినట్టుందా? వాళ్ళ మీద ఒక కేసు ఏమైనా పెట్టబడినట్టుందా? చెప్పండి. వీళ్ళ మీద ఒక కేసు పెట్టబడినట్టుగా కానీ, ఒకరు తిట్టినట్టుగా కానీ, ఒకరు కొట్టినట్టుగా కానీ ఉందా? చెప్పండి. వీళ్ళ మీద లేదు కేసు లేదు. ఎందుకంటే వీళ్ళు సువార్త చెప్పారు కదా. అందుకే వాళ్ళ మీద కేసులు ఏముంటారు, వాళ్ళు బంగాళాలలో ఉంటారు. చూసారా? ఈ కేసులన్నీ ఎవరు? ఈ సువార్త చెప్పేవాళ్ళ. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మీరు విశ్వసించే పాపాలు ఒప్పుకుంటే రక్షణ పొందుతారని చెప్తారు. వాళ్ళనే కొడుతున్నారు, వాళ్ళనే తిడుతున్నారు, వాళ్ళనే జైలు పడేస్తున్నారు. ఇలా బడా వ్యక్తులు చేసేది ఒక్కరి మీదైనా కేసు జరిగిపోతే ఎక్కడైనా మనలాంటి చోట్ల వ్యక్తుల మీదనే జరుగుతారు. చూసారు? అందుకే ఏ సువార్త కొరకైన బతకాలు ఉన్నాడంటే ఈ సువార్త, ఈ రక్షణ సువార్త. రక్షణ సువార్త అనేది తప్పు కాదు, కరెక్ట్. లక్షల సువార్త అనేది తప్పు. సహజంగా వాళ్ళ మీద చేయాలి దాడులు కానీ వీళ్ళ మీద చేస్తున్నారు. అంటే పౌలు ఎప్పుడు కూడా లక్షణ సువార్త చెప్పలేదు, ఆయన రక్షణ సువార్తే చెప్పాడు. రక్షణ సువార్తే చెప్పాడు పౌలు. అందుకే పౌలు చేయని తప్పు అంటే యేసు ప్రభు ఏం చెప్పాడో అదే చెప్పాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళే సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించాలంటే ప్రభు యొక్క ఆజ్ఞను మాత్రమే నెరవేర్చిన వాడు పౌలు. ఆజ్ఞను అతిక్రమించిన వాడు కాదు పౌలు. కానీ ఆ సువార్త కొరకు ఏమైపోయినాడు? బంధించబడ్డాడు. అంటే చెయ్యని తప్పు కొరకు ఏమైనాడంటే పౌలు బంధించబడ్డాడు, పౌలు బంధించాడు. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెయ్యని తప్పు కోసమే యేసు ప్రభు వారిని కూడా ఏం చేశారు? సిలువలో బంధించారు. చెయ్యని తప్పు కోసం పౌలును బంధించారు. చెయ్యని తప్పు కోసం కలువరి సిలువలో యేసు ప్రభు వారిని అటువైపు ఒక దొంగను బంధించి ఇటువైపు ఒక దొంగను బంధించి మధ్యలో యేసు ప్రభు వారిని కూడా ఏం చేశారు? బంధించారు. మనకు కూడా దీని ద్వారా నేర్చుకునేది ఒక పాఠం ఏంటంటే, మనం చెయ్యని తప్పులకు ఏమై కావాలంటే దెబ్బలు తినడం మంచిది, కానీ చేసిన తప్పులకు దెబ్బలు తినడం మంచిది కాదు. అది మనకు బైబిల్ నేర్పించే ఒక కొత్త నిబంధన సత్యం. పేతురు రాసిన పత్రిక ఏం చెబుతుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్పింది? 20వ వచనం ఏం చెప్పింది? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును.
తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గలము? మేలు చేసినప్పుడు బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, ఎందుకు పిలువబడ్డామంటారా? అన్యాయం చేసి దెబ్బలు తినడానికి మనం పిలువబడలే. మనం మేలు చేసి సువార్త ప్రకటిస్తున్నామంటే 10 మందికి మేలు చేస్తున్నాం. ఇది ప్రార్థన చేస్తున్నామంటే 10 మందికి మేలు చేస్తున్నాం. మనం సువార్త ప్రకటించడం ద్వారా 10 మంది సువార్త విని ప్రభు అయిన యేసునందు రక్షించబడుతున్నారు. మనం ప్రార్థన చేయడం ద్వారా వారి కుటుంబాలు నెమ్మదిగా బ్రతుకుతున్నారు. మనం మేలు చేస్తున్నాం అంటే. కాబట్టి మేలు చేసి అన్నమాట. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల ఏమి గలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితము. పౌలు మేలు చేసే బాధపడ్డాడు, మన ప్రభు మేలు చేసి బాధపడ్డాడు. మనము కూడా మేలు చేసే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేసి మనం ఎప్పుడు కీడు చేసి కీడు అనుభవించే వారంగా ఉండకూడదు. మేలు చేసి మనం కీడు అనుభవించే వారంగా. అందుకే దీని కొరకు మీరు పిలువబడితే అన్నాడు. దీని కొరకు మీరు పిలువబడ్డారు. కాబట్టి ప్రభును పోలి పౌరుడు నడుచుకున్నాడు. పౌరుడు పోలి మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. పౌరుడు పోలి అదే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇందుకోసమే మీరు పిలువబడుతున్నారు. మీరు పిలువబడేది ఇందుకోసం. మేలు చేసి యేసు ప్రభు ఎలాగ బంధించబడ్డాడు, నేను కూడా మేలు చేసి అలాగ బంధించబడ్డా. మీరు కూడా మేలు చేసి ఇలాగ శ్రమ అనుభవించడానికి ప్రభు పిలిచాడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ బంధించబడుటలో పౌలు బంధించబడిన అనుభవం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తప్పు చేయకుండా బంధించబడిన అనుభవం. అలాగనే దేవుని ప్రజలమైన మనము కూడా తప్పు చేయకుండా అన్యాయంగా శిక్ష అనుభవించుట అది దేవుని దృష్టిలో హితముగా ఉన్నది. హితముగా ఉంది. కాబట్టి దేవుని ప్రజలమైన మనము కొన్నిసార్లు మనం తప్పు చేయకుండానే మనకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు అబద్ధముగా చెబుతారు. అయితే మీరేం చేయాలి? మిమ్మల్ని నిందించినారు కాబట్టి మీరు నిందించండి, మిమ్మల్ని దూషించినారు కాబట్టి మీరు దూషించండి, మిమ్మల్ని హింసించినారు కాబట్టి మీరు హింసించండి. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు 4 మాటలు చెప్పినారు కాబట్టి 10 మాటలు చెప్పండి. వాళ్ళు అంతు తేల్చేంత వరకు వదిలిపెట్టకండి అన్నాడు. ఆనందించండి, సంతోషించండి, మీ ఫలం ఏమవుతుంది? పరలోకములో అధికమవుతుంది అన్నాడు. అధికమవుతుంది. యేసు ప్రభు వారిలో ఆయన అధికుడు అయినాడు. పరలోకము తండ్రి యేసు ప్రభు వారిని ఏం చేశారు చెప్పండి? అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించారు. అన్ని నామముల కంటే పైనామం అనుగ్రహించారు. ప్రతి వాని మోకాలు యేసు నామమున ఒగ్గునట్లు, తండ్రి అయిన దేవుని మహిమపరచబడినట్లు ఆయన అత్యధికంగా హెచ్చించాడు. గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేయకుండా ఒక వ్యక్తి శ్రమ అనుభవిస్తున్నాడంటే, శిక్ష అనుభవిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తున్నాడు. యేసు ప్రభు వారి తర్వాత అపోస్తలులలో అత్యధికంగా శ్రమ అనుభవించిన వాడు తప్పు చేయకుండా పౌలు. అందుకే అపోస్తలులందరిలో కూడా ఆయన కూడా ఏమైనాడు? ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. అపోస్తలులందరిలో ఉన్నతమైన స్థాయికి వచ్చాడు. వార్త ప్రకటించడంలో కానీ, సంఘాలు కట్టడంలో కానీ, పత్రికలు రాయటంలో కానీ పౌలు ఉన్నతమైన స్థాయిలో మనం కనపడుతున్నాడు. చేయని తప్పుకు ఎవరైతే అన్యాయంగా శ్రమ అనుభవిస్తారో ఆ వ్యక్తులంతా ఉన్నత స్థాయికే వచ్చినట్టు బయలుదేరగలరు.
యేసేపు పాత నిబంధనలో చెయ్యని నేరానికి ఆయన ఏమనుభవించాడు? శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అదే యేసేపు ఐగుప్తు దేశం అంతటిలో అధికారిగా హెచ్చించబడ్డాడు. చూసాను, హెచ్చించబడ్డాడు. మనం చూస్తాం. ఇక ఇటువంటి విషయాలను మనం చాలా విషయాలు మనం చూడగలుగుతాం. అందుకే పౌలు ప్రభువు పోలి నడుచుకున్నాడు. మనం కూడా పౌరుడు పోలి నడుచుకున్నాం. అన్యాయముగా మనం శ్రమ అనుభవించినప్పుడు మనల్ని మనం నిందించుకోకూడదు, మనం ఇతరులను నిందించకూడదు. ఆ శ్రమ అనుభవించడానికి ప్రభు నాకేమి ఇచ్చాడనుకోవాలా? ఈ అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు. ప్రసంగం చేయడానికి అవకాశం ఇచ్చాడని ప్రభు స్తోత్రాలను చెప్తామే. శ్రమ అనుభవించడానికి కూడా కొన్నిసార్లు మనకేమి ఇస్తాడు? అవకాశం ఇస్తాడు. మనం అనుభవించాలి. అనుభవించినప్పుడే దాంట్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అది చెప్పాలి. రెండవదిగా మనం చూస్తాం. రెండవ మాటగా ఇది దైవ గ్రంథమైన బైబిల్లో రెండవ మాటగా 18వ వచనం చూడండి. 18వ వచనం ఏమన్నాడు? అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. ఒనేసిమ ఏం చేసి వచ్చాడు? యేసు ప్రభువు నమ్మక ముందు నష్టం చేశాడు. నమ్మిన తర్వాత కాదు. కొంతమంది నమ్మిన తర్వాతనే చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఇక మనం ఏం చేయగలం? ఈ మధ్యనే మా ప్రాంతంలో ఒక సహోదరుడు పాపం నమ్మకస్తులేని అన్నీ ఆయన దగ్గర పెట్టారు. 7 సంవత్సరాల కాలం 6.5 లక్షలు నిద్రించినాడు. వాళ్ళ భార్యను అడిగితే 10 పైసలు లేదున్నా. మా రాయలసీమ భార్య 10 పైసలు లేదున్నా. ఏం చెప్పాలి? 6.5 లక్షలు ఏమంట? 10 పైసలు లేదా? ఎవరు? విశ్వాస కాదు. మా సంఘంలో బాధ్యత కలిగిన పెద్దలు 10 పైసలు లేదంట. నేను శ్యాంబాబు గారు ఇంకా కొంతమంది పెద్దలు వెళ్ళి మాట్లాడితే 50,000 తీసుకొచ్చి వచ్చింది. చూడండి ఎట్టు. మళ్ళీ ఏమంటుంది? ఊరందరికీ చెప్పుకున్నాను, నేను తీసుకున్నామని అంట. మీరు తీసుకున్నారు కదా, మళ్ళా ఊరందరికి చెప్పుకోవడం ఏముంది? ఏమన్నా తెలియకుండా పోతుందా? తెలియకుండా పోతుందా? కొన్నిసార్లు చూడి కొంతమంది ఏమంటారు, తప్పు చేసినా ఎవరు మాట్లాడుకోకూడదంట, ఎవరు చెప్పుకోకూడదంట. ఏమా ఎవరు చెప్పుకోకూడదా? చెప్పుకోకుండా ఉంటారా? ఎట్లా ఉంటారు చూడండి. మీరందరూ కలిసి ఇట్లా మాట్లాడుకుంటున్నారు, అందుకే నేను చర్చికి రానుకో. మళ్ళీ వాళ్ళు బెదిరించారు, వాళ్ళు చర్చికి రానుంటారు. తీసుకుంటే పర్వాలేదు లేక, వాడుకుంటే పని లేక, ఎట్లా కదా రాక అని బతుకోవాలంట. చూడు ఎట్లుంది, ఎట్లున్నాయి పరిస్థితులు. ఒనేసిము ఎప్పుడు నష్టం చేశాడు? ప్రభువు నమ్ముకోకుండా నష్టం చేశాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన నష్టం చేయలేదు. నేను ప్రభువు నమ్ముకోకుండా నష్టం చేసేద్దాం. నమ్ముకున్న తర్వాత మనం నష్టం చేసే పనులు ఎన్నడూ కూడా చేయకూడదు. జక్కయ్య కూడా నమ్ముకోకముందు నష్టం చేసిన వాడు, నమ్ముకున్న తర్వాత ఏమంటాడు? 4 గంటలు నేను తిరిగి చెల్లిస్తున్నాను అంటాడు. క్రైస్తవ జీవితం అంటే ఇది క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి ఈయన నమ్ముకోకముందు ఏం చేశాడంటే నష్టం చేశాడు. అందుకే ఏమంటున్నాడు?
అతడు నీకేమైనా రుణం ఉన్న ఎడలా నేను ఆ రుణాన్ని తీరుస్తాను, ఆ లెక్కలో తెలుసుకో. అంటే ఒనేసిము రుణం తీరుస్తానంటున్నాడు. ఎవరు? పౌలు ఒనేసిము యొక్క రుణం మాత్రమే తీర్చాడు, తీర్చడానికి కూరుకున్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాప రుణమును, మనందరి పాప రుణాన్ని తీర్చడానికి ఆయన ఏం చేశాడు? కూరుకున్నాడు. పౌలు ఒనేసిము యొక్క రుణం మాత్రమే కూర్చుపడ్డాడు. యేసు ప్రభువారు మనందరి పాప రుణాల విషయం ఏమైనాడు? కూర్చుపడ్డాడు. ఆయన మధ్యవర్తి మన పాప రుణాన్ని కలువరి సిలువలో ఆయన వెల చెల్లించాడు. రుణాన్ని వెల చెల్లించి రుణపత్రాన్ని ఏం చేశాడు? చించి వేశాడు. ఇక్కడ ఒనేసిము యొక్క రుణాన్ని పౌలు తీరిస్తే మన పాపపు రుణాన్ని మన ప్రభు తీర్చాడు. మనము కూడా రుణాలు తీర్చుకునే వారంగా ఉండాలి, కానీ రుణాలు ఉంచుకునే వారంగా. బైబిల్ మాకు అదే చెప్పేది. రుణాన్ని మనం తీసుకోవాలి. రోమా పత్రికలో ఒక మాట ఏం చెప్తాడంటే మనందరికి బాగా పరిచయమై ఉంటుంది. 13వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? 13:8 ఏమంటున్నాడు? ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దు అంటే రుణం ఉండవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికైనా రుణం ఉన్నామంటే ఆ రుణం ఉండకూడదు. ఆ రుణాన్ని మనం ఏం చేయాలి? తీర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని పిల్లలే రుణాలు తీసుకొని ఎగ్గొడుతున్నారంట. ఎగ్గొట్టడానికి తీసుకునేమంటున్నారు కొంతమంది. దేనికి తీసుకున్నారంట? ఎగ్గొట్టడానికి తీసుకున్నారంట. డాక్టర్ తీసుకుంటారు, కట్టరు, ఎగ్గొడతారు. తర్వాత ఆ కార్పొరేషన్ దాంట్లో రుణాలు తీసుకుంటారు, ఎగ్గొడతారు. గవర్నమెంట్ తీసేస్తే మంచిది, ఎగ్గొట్టేస్తారు. లేదా ఎవరితోనైనా చేతి బదులు తీసేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఎగ్గొట్టేస్తున్నారు. బ్యాంకులో కొన్నిసార్లు లోన్లు తీసేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఎగ్గొట్టేస్తున్నారు. వనేసి మన పాపపు రుణాన్ని యేసు ప్రభు వారు ఎగ్గొట్టింటే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళమా? ఇక్కడ కూర్చుంటాము మనము? ఒనేసిము యొక్క రుణం విషయంలో ఈయన కూర్చిపడకపోతే ఒనేసిము పిలువ దగ్గరికి వెళ్ళగలుగుతాడా? ఆలోచించాలి. కాబట్టి దేవుని ప్రజలు ఇతరులకు ఏమై ఉండకూడదు. రుణం తీసుకుంటే ఆ రుణాన్ని మనం చెల్లించాలి. ఏ విషయంలో మీరు ఏమై ఉండకూడదు? ఆర్చి ఉండకూడదు. ప్రేమించుట విషయంలో తప్ప. ఈ విషయంలో మీరు వెనకబడి ఉండవచ్చు, కానీ మిగతా విషయాలలో మాత్రం మీరు ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు మోసం చేశారనే ఫలము వాళ్ళకి ఎవరు చెప్పకూడదు. డాక్టర్లు తీసుకుని మోసం చేశారు, కార్పొరేషన్లో లోన్ తీసుకుని మోసం చేశారు, బ్యాంకులో లోన్ తీసుకుని మోసం చేశారు, అవసరానికి లోన్ తీసుకొని మోసం చేశారని చెప్పకూడదు. వారి రుణాలు మనం ఏం చేయాలి? చెల్లించాలి. అది బైబిల్ మనకు నేర్పించారు. బైబిల్ మనకు నేర్పిస్తున్నది బట్టి ఒక సత్యం. మనము మోసగాలని ఎవరు కూడా మనల్ని వేరెత్తి చూపించకుండా ముందునుగాక. 2005లో ఒక ఇల్లు కొనుక్కున్నాను. అప్పుడు చాలా కష్టంగా ఉండే పరిస్థితులు. దానికి కొంత పర్సనల్గా వేరే సహోదరుల దగ్గర తీసుకున్నాను. అంటే అప్పుడు నా భార్య జాబ్ చేస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు ఇప్పుడు ఆ ధైర్యంతో తీసుకున్నాను. ఆమె జీతాలు 6 నెలలు రాలేదు.
ఇది వస్తుందని నాకు ధైర్యంగా తెలుసుకున్నాం. 6 నెలలు రాలేదు. అప్పుడు కాంటాక్ట్ బేస్లో ఉండేది. నేను 1 నెలకి ఇస్తానని చెప్పాను. సహోదరులు పాపం అన్నా మీరు 1 నెలకి ఇస్తామన్నారు, దయచేసి ఇవ్వండి అన్నారు. 1 నెల పోయింది. ఆగండి సహోదరులు అన్నా. ఇంకొక 15 రోజులు అయ్యారు. తర్వాత వాళ్ళ ముఖంలో కొంత మార్పు వచ్చింది. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ శాలరీ వచ్చేదాకా ఇస్తానంటే వాళ్ళకి అది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను అంతకుముందే ఒక 2 నెలల కిందట ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నా. సీడీ దాని కొత్తగా వచ్చింది. ఆ సీడీ దాన్ని అమ్మి వాళ్ళ రుణాన్ని చెల్లించేశాను. అంతవరకు నాకు నెమ్మది లేదు. అంతవరకు ఏం లేదు. ఆ రోజు నేను ఏం నిర్ణయం చేసుకున్నానంటే, ఇక ఎప్పుడే కానీ అన్నడే కానీ ఎవరి దగ్గర రుణం అనేది తీసుకోకూడదు. నేర్చుకున్నామా? ఎప్పుడే కానీ రుణం అనేది తీసుకోకూడదు. ఎందుకంటే అది తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటాం. ఇచ్చేవాళ్ళు సంతోషంగా ఇస్తారు. దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు వాళ్ళు బాధగానే ఉంటాయి ముఖాలు, మా ముఖాలు బాధగానే ఉంటాయి. ఏం ఆనందంతో మనకు వచ్చింది? అప్పు చేసి పప్పుకూడదు తినేదానికంటే ఉన్న దాంతో గంజినీళ్ళు తాగడం మేలనేది ఒక పాఠం నేర్చుకోలేదు. అందుకే దేవుడి బిడ్డలు ఎప్పుడు ఎవరికి ఏదో తీసుకొని మోసం చేసిన అనేది కాకుండా మనం ఉండాలి. అలా ఆ తర్వాత మరొక అనుభవం చూడండి. 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు ఏమంటారు? ఫిలిప్పీ పత్రికలోనే 4-5 వచనాలు చదువుదాము. నీ ప్రేమను గురించి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నువ్వు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారవటం అన్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఫిలిప్పీకు రాస్తూ ఏమంటాడంటే, నా ప్రార్థనల యందు మీ నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ఎక్కడున్నా ఏం చేసేవాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు బయట ఉన్నప్పుడు 3 ముఖ్యమైన పనులు చేసేవాడు. 1, ఆయన సువార్త ప్రకటించేవాడు. 2, సంఘాలు కట్టేవాడు. 3, సంఘాల మధ్య బోధించేవాడు. ఈ 3 పనులు చేసేవాడు. ఇప్పుడు పౌలును జైల్లో వేశారు. ఇప్పుడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వీల్లేదు, సంఘాలను కట్టడానికి వీల్లేదు, సంఘాలను విజిట్ చేసి అక్కడ బోధించడానికి కూడా వీల్లేదు. ఈ 3 పనులు వీల్లేదు. అందుకే పౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన జైలు ఉండి సంఘాల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సంఘాల కోసం పత్రికలో రాస్తున్నాడు. లేని అవకాశాల కోసం పౌలు ఎప్పుడు బాధపడలేదు. కొన్నిసార్లు మనకు అవకాశాలు మిస్ అవుతాయి. గతంలో ఉన్న అవకాశాలు ఇప్పుడు మనకు లేకపోవచ్చు. కొన్నిసార్లు మన అవకాశాలు ఏమవుతాయంటే లేకుండా పోతాయి. అందుకే నాకు అప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి, సువార్త ప్రకటించడానికి, సంఘాలు కట్టడానికి, సంఘాల మధ్య బోధించడానికి. ఇప్పుడు నాకు అవకాశాలు లేవని చెప్పి బాధపడలేదు బాబు. మనం ఎప్పుడు కూడా మన అవకాశాలు పోయినాయని మనం ఎప్పుడు బాధపడకూడదు. లేని అవకాశాల కోసం బాధపడకూడదు. ఉన్న అవకాశాలను మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అది పౌలు ద్వారా మనం నేర్చుకుంటాం. ఉన్న అవకాశాలు ఏంటి? సంఘాల కోసం విజ్ఞాపన చేయడము 1. 2, సంఘాల కోసం ఆయన పత్రికలు రాసి
పంపించాలి. ఇది ఆయనకున్న అవకాశం. చాలాసార్లు మనకు పోయిన అవకాశాల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఉన్న అవకాశాలను మనం ఉపయోగించుకోం. చాలాసార్లు మనం చేసే పొరపాటు చాలాసార్లు ఇదే. కొన్ని సంఘాలలో మేము వెళ్ళినప్పుడు అంటారు, అప్పుడు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చే వాళ్ళన్నా సంఘ పెద్దలు ఇవ్వడం లేదా? ఇప్పుడు సంఘ పెద్దల అవకాశం లేదు, బాత్రూమ్ గడిగే అవకాశం ఉంది కదా, కడుగు. సరే, ఇప్పుడు ఈ అవకాశం రద్దయినప్పుడు నువ్వు ఏడ్చాల్సిన అవసరం ఏముంది? బాత్రూములు గడిగే అవకాశం ఉంది, బాత్రూములు గడిగి ఎవరన్నా వద్దంటున్నారా? ఆ చెప్పులు స్టాండ్ కాబట్టి చెప్పులన్నీ వరుసగా పెట్టి ఎవరన్నా వద్దంటున్నారా? ఈ చాపలు పరిచే పని ఎవరన్నా వద్దంటున్నారా? లేని అవకాశాలు పోయిన లేవని బాధపడేదానిక నీకు ఉన్న అవకాశాలు నువ్వేం చేయాలి? ఉపయోగించాలి. అప్పుడు ఈ ప్రసంగం వీళ్ళు ఉంటారే, సహోదరునికి మనం ప్రసంగం వేయకపోయినా చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు చూస్తున్నాడు, బాత్రూములు కడుగుతున్నాడు, చాపలు వేస్తున్నాడని వాళ్ళకి ఏం కలుగుతుంది? మన మీద ఎందుకేవో అంటే దయ కాదు కలిగేది, కఠినం పెరుగుతుంది. కఠినం పెరుగుతుంది. చాలా మందికి తెలియదు ఇది. ఆడవాడేదానికి అవకాశం లేదు, ప్రసంగం చేసేదానికి అవకాశం లేదు, ఏమో నడిపించేదానికి అవకాశం లేదు, ఏమో అప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఎందుకు ఇవ్వవు? అప్పుడు ఇచ్చినారయ్యా, ఇప్పుడు ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చినది నువ్వు ఉపయోగించుకో, ఇప్పుడు ఇవ్వలేదనే దాని గురించి నువ్వు ఆర్గ్యుమెంట్ అవసరమా? నీకు ఏ అవకాశం లేదంటే నీకు చాలా అవకాశాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకో. ఇది మనం నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. నేను థీరీలు ఏం చెప్పడం లేదు, థీరీలకు ఎప్పుడు నేను బోరీలు కట్టుకుంటున్నాను. ప్రాక్టికల్స్ నేను ప్రారంభోత్సవాలు చేసుకుని నేను చెప్తున్నా. కదా అన్న ఏదో థీరీలు చెప్తున్నాను ఒకటే, థీరీలు కాదు, ఇవి ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను, మా అనుభవాల నుంచే చెప్తున్నాను. పౌలు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవది పత్రికలు రాస్తున్నాడు. ఇప్పుడు మన అంశం ఏంటంటే పౌలు సంఘాలకు దూరంగా ఉన్న విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడున్నాడు? ఆయన పౌలు రోమాలో ఉంటే మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న ప్రభు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు రోమా చెరసాలలో నుండి విజ్ఞాపన చేయడం ద్వారా సంఘాలకు మేలు కలుగుతుంది. యేసు ప్రభు వారు పరలోకంలో ఉండే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉందంటే మన విరోధి అయిన అపవాది మన మీద ఏం మోపుతున్నాడు? నేరాలు మోపుతున్నాడు. వాడు ఎప్పుడు మన నేరాలు, మన ఘోరాలు మనం టీవీలో చూపించినట్టు చూపించాడు. అక్కడ ఏమా మనం టీవీలో చూస్తున్నాం కదా, నేరాలు ఘోరాల కార్యక్రమం, మన నేరాలు మన ఘోరాల కార్యక్రమం వాడు అక్కడ పోయి చూపిస్తాడు. వాడు అక్కడ ఇదిగో చూడండి చూడండి చూడండి, ఇదిగో చూడండి, మీ వాళ్ళే ఆడ వాక్యం చెప్తే గొడవ చేసుకుంటున్నారు చూడండి, ఆ కానుకల దగ్గర గొడవాడుకుంటున్నారు చూడండి, పార్టీ లేదని గొడవాడుతున్నారు చూడండి, వాక్యమే లేదని గొడవాడుతున్నారు చూడండి, పెద్ద మనిషిగా పెట్టలేదని గొడవాడుతున్నారు చూడండి. మన నేరాల గౌరవ కార్యక్రమం చూపిస్తారు అక్కడ. మనం ఏమనుకుంటున్నామంటే ఇది మన మధ్య జరుగుతున్నది ప్రోగ్రామ్ అనుకుంటాం. ఈ ప్రోగ్రామ్ అక్కడికి లైవ్ పెట్టుకుంటాడు వాడు, ప్రత్యక్ష ప్రసారం అక్కడికి లైవ్ పోతుంది. వాళ్ళ లైవ్ ప్రోగ్రామ్ కంటే ఎవరు చేసేది? ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ ఎవరో మన వ్యవస్థలు చేస్తాడు, అక్కడ లైవ్ ప్రోగ్రామ్ ఎవరు పెట్టింటాడు? వాడు పెట్టింటాడు మనవాడు. లైవ్లో చూపిస్తా ఉంటే ఇప్పుడు వారి ప్రోగ్రామంకు వ్యతిరేకంగా ఇక్కడ అడ్వకేట్గా యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉంటాడు? వాదిస్తుంటాడు. వాళ్ళందరి కోసం నేను రక్తం కార్చాను, వాళ్ళు నిజంగా పొరపాటు చేస్తున్నారు వాస్తవమే, అయితే ఆ పొరపాటు మళ్ళీ నా దగ్గర ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒప్పుకుంటున్నారు.
నేను క్షమిస్తున్నా, నువ్వెవరాడు చెప్పడానికి? ఉదాహరణకు మన పిల్లోళ్ళు వీధిలో గొడవాడి వచ్చినాడు. వాడు గొడవ ఆడొచ్చింది వాస్తవమే. ఇక్కడికి వచ్చి ఏడ్చి నేను గొడవాడిని, నన్ను క్షమించాయన అంటాడు. ఈ క్షమించక ఏం చేస్తాడు? వాడు వచ్చాడు మళ్ళా, మీ కొడుకు కూడా గొడవాడినాడంటే పోరా, నేను క్షమించిన పోరాడు. యేసుక్రీస్తు రక్తం పాపులను కడిగింది రక్తమే, ఇప్పుడు నీతిమంతులను కడుగుతున్నది కూడా. అందుకే పొరపాటున మనము కొన్నిసార్లు భావోద్రేకాలకు గురయ్యి మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వెంటనే మనం ఏం కావాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మళ్ళీ మనం క్షమిస్తున్నాడు. అది మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పిన విషయాలు. అప్పుడు వాడు ఎంత లైపోగ్రహంస్ అక్కడ చూపించినా ఏం కాదు. మన ప్రభువు మన పక్షాన్ని అక్కడ విజ్ఞాపనం చేస్తున్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు, అడ్వకేట్గా ఉన్నాడు. కాబట్టి మన ఉనికి కొనసాగుతాము, కొనసాగుతాము. అందుకే పొరపాట్లుగా పెట్టుకోవాలి. పొరపాట్ల విషయంలో ఎప్పుడైనా మనం పశ్చాత్తాపడడం మనం తెలుసుకోవాలి. పొరపాటు చేయని వ్యక్తులు ఎవరు ఉంటారు? అయితే ఆ విషయాల్లో పశ్చాత్తాపడటం ద్వారా ప్రభువు మన కోసం చేస్తున్న విజ్ఞాపన ద్వారా మనమంతా ఎలా ఉన్నామంటే క్షేమంగా ఉన్నాం. కాబట్టి పౌలు విజ్ఞాపనం చేస్తున్నాడు, మన ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న ప్రభు విజ్ఞాపనం చేస్తున్నాడు, చెరసాలలో ఉన్న పౌలు విజ్ఞాపనం చేస్తున్నాడు. స్థానిక సంఘంలో మనం విజ్ఞాపనం చేస్తున్నామా? ఈనాడు అనేక సందర్భాల్లో ఏమి లేవంటే విజ్ఞాపన కూటాలు లేవు. ఆదివారం మాత్రమే తలుపులు తెరవబడతా ఉన్నాయి, సండే మాత్రమే. బైబిల్ చెప్తా ఉంది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉండవలెను. పరలోకంలో ప్రభు విజ్ఞాపన ఎడతెగక జరుగుతూ ఉంది. ఆ రోమా చెరసాలలో పౌలు ఉన్నంత వరకు విజ్ఞాపన ఎడతెగక చేశాడు. మరి భూమి మీద సంఘం ఉన్నంత వరకు కూడా ఎడతెగక విజ్ఞాపనలు జరగాలి. సంఘం యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో ప్రభువే చెప్పాడు. పాతాళలోక ద్వారంలో దాని ఎదుట పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘం అత్యాసక్తితో వాళ్ళు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు అవి పరలోకాన్ని కదిలించాడు. దేవుని దూత దిగి వచ్చాడు, చెరసాలలో ఉన్న పేతురును బయటికి తీసుకొచ్చాడు. సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుందో అక్కడ పేతురును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చూశారా? మనలో బలహీనతలు ఉండవచ్చు, కానీ ఆయన సంఘము బలమైనది, ఆయన సంఘం మహిమ కలిగింది, ఆయన సంఘము జీవం కలిగింది. అందుకే సంఘం యొక్క విజ్ఞాపన చాలా శక్తివంతమైనది. అందుకే సంఘాలలో విజ్ఞాపన కూటాలు దయచేసి కొనసాగించాలి. విజ్ఞాపన కూటాలంటే ఎంతమంది వస్తున్నారు? ఆరాధనకేమో మందిరం నిండా ఉంటున్నారు, బైబిల్ స్టడీకి ఏమో మందిరం సంఘానికి వస్తున్నారు, విజ్ఞాపన కూటానికేమో ఈ పక్క ముగ్గురు, ఆ పక్క ముగ్గురు. ఆ ముగ్గురు కూడా ఎవరు? ఆ సేవకుల కుటుంబం, సంఘ పెద్దల కుటుంబం. విజ్ఞాపన వాళ్ళకే సంబంధించలేదు. విజ్ఞాపన లేని సంఘాలు ఎలా ఉన్నాయంటే విలపించే సంఘాలుగా ఉన్నాయి, ఏడుస్తున్నారు. దేవుని కార్యాలు జరగవు విజ్ఞాపన లేకపోతే, దైవ కార్యాలు జరుగుతాయి. ఆనాడు సంఘాలు విజ్ఞాపన చేశారు కాబట్టి దేవుని కార్యాలు జరిగినాయి. ఈనాడు విజ్ఞాపన లేదు కాబట్టి దయా కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది మనం నేర్చుకున్నాం. మరొక మాట చూడండి, 11వ వచనం చదువుతారా? 11వ వచనం.
11వ వచనం ఫిలెమోను పత్రిక. మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. మునుపు అంటే పౌలు దగ్గరికి రాకముందు ఆ వ్యక్తి ఎవడు? నిష్ప్రయోజనమైన వాడు. ఇప్పుడు ఎలా పోయినాడంటే పౌలు దగ్గరికి వచ్చినాక ప్రయోజనకరమైన వాడు. అంటే అతనిలో మార్పు. పౌలు తప్పు చేయకుండా జైలుకు వచ్చాడు. ఒనేసిము తప్పు చేసి జైలుకు వచ్చాడు. తప్పు చేయకుండా జైలుకు వచ్చిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తెలుసుకున్నాడు. తప్పు చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. మన ప్రభు ఏ తప్పు లేదు, ఏ నేరమో లేదు, ఏ దోషమో లేదు. కైపా దగ్గరికి తీసుకెళ్తే కైపా కనుక్కోలేదు, అన్న దగ్గరికి తీసుకెళ్ళి అన్న కనుక్కోలేదు, హేరోదు దగ్గరికి పోతే హేరోదు కనుక్కోలేదు, పిలాతు దగ్గరికి పోతే పిలాతు కూడా కనపడలేదు. ఎవరి దగ్గరికి పోయినా ఆయనలో ఏం కనపడలేదు? ఏ దోషం కనపడలేదు, న్యాయం కనపడలేదు. చివరకు జడ్జిమెంట్ అంటే ఏమంటాడు? ఈ నిర్మలాది విషయంలో నేను నిర్దోషిని, ఈ నీతిమంతుని విషయంలో నేను నిర్దోషిని అన్నాడు. యేసు ప్రభువు జడ్జిమెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దోషిని ఎవరు చెప్పలేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. అదే ఏ తప్పు చేయలేదు. అసలు యేసు ప్రభు సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా? ఎవరు నిరూపించలేకపోయినారు? నిరూపించలేదు కూడా, నిరూపించలేదు. కాబట్టి ఇక్కడ తప్పు చేయనటువంటి పౌలు దగ్గరికి ఒనేసిము వచ్చాడు. మనం కూడా ఏ పాపం లేని ప్రభు దగ్గరికి మనం వచ్చాము. పాపం లేని ప్రభు, తప్పు లేని పౌలు. తప్పు లేని పౌల దగ్గరికి వచ్చినప్పుడు ఏమైపోయినాడు? వ్యక్తి తప్పులు తెలుసుకొని మారిపోయాడు. పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాపములమైన మనము కూడా పరిశుద్ధులుగా మారిపోయినాము. పౌలు దగ్గరికి వెళ్ళకపోతే ఒనేసిములో ఏమి రాదు? మార్పు రాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పోతే మనలో కూడా ఏమి రాదు? మార్పు రాదు. మార్పు రాదు. మనలో ఈ మార్పు వచ్చిందంటే కారణం ఏంటి? ప్రభు. ఒనేసిములో మార్పు వచ్చిందంటే కారణం ఏంటి? పౌలే. అలాగనే ఆయన సంఘమును కూడా అందరూ చూస్తూ ఉంటారు. ఆయన సంఘం కూడా ఎలా ఉండాలన్నది కోరిక. యేసు ప్రభు పరిశుద్ధుడుగా ఉన్నాడు, పౌలు కూడా పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన సంఘం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధతే నా మందిరమునకు అనుకూలం. కాబట్టి సంఘము కూడా పరిశుద్ధమైన సంఘముగా ఉన్నప్పుడు ఈ సంఘానికి అనేక మంది వచ్చి వాళ్ళు కూడా ఏమైతారు? పాపాత్మలో పరిశుద్ధులుగా మార్చబడతారు. మా పాప చూసినాంప ఆ సంఘవా, వాళ్ళ సంగతులన్నీ మనకు తెలుసులే అనకూడదు. నిజమేరా, వాళ్ళు యేసుప్రభువును నమ్ముకున్నారు, పరిశుద్ధులుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఒకప్పుడు అలాగున్నారు, ఇప్పుడు ఎలాగ మారిపోయారు. మన జీవితంలో మనం కూడా మారిపోవాలంటే అక్కడికి వెళ్ళాలి అనే స్పృహ మనం ఇతరులలో కలిగించాలి. అనే స్పృహ మనం ఇతరులలో కలిగించాలి. అందుకే దేవుని సంఘాలు ప్రభు పరిశుద్ధులైనట్టుగా ఆయన సంఘాలు కూడా పరిశుద్ధమైన సంఘాలుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు ఏమైపోతారు? ఆ పరిశుద్ధ వాక్యాన్ని విని పరిశుద్ధుడైన యేసు ప్రభువును నమ్ముకొని వాళ్ళు కూడా ఏమైపోతారు? మారిపోతారు, మార్పు చెందుతారు. మార్పు చెందుతారు.